నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కీలక గమనిక. ఒక్క పొరపాటుతో లక్షల రూపాయలైతే నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం కూడా ఇదే. పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఇది. అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి వచ్చింది. ఈ కారణంగా వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాల్ని కోల్పోతున్నారు. ఈ సమస్యకు మూల కారణం ఏమిటి? దీన్ని ఎలా సర్దుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము. అసలు ఏంటి అదనపు క్వాంటమ్ పెన్షన్? అంటే పెరుగుతున్న వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలకు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. నిర్ణీత వయసుకు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్‌పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా అదనపు పెన్షన్ శాతాలు ఉదాహరణకు ఈ విధంగా అయితే ఉన్నాయి. 70 సంవత్సరాలు పైబడిన వారికి బేసిక్ పెన్షన్‌పై 7% అదనంగా పెన్షన్ అయితే లభిస్తుంది. బ ఇది ఇదివరకు 10% ఉండేది. మళ్ళీ 10% అయితే చేర్చే 12 పీఆర్సీ ద్వారా అయితే చేర్చే అవకాశం ఉంది. అలాగే 75 ఏళ్ళు పైబడిన వారికొచ్చేసి 12% అయితే ఇస్తున్నారు. ఇది కూడా గతంలో 15% ఉండగా 12 పీఆర్సీ ద్వారా 15%కి తిరిగి తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. ఒక పెన్షనర్‌కు ప్రాథమిక పెన్షన్ నెలకు 10,000 అనుకుంటే వారికి 75 సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా 12% నెలకు అంటే రూ. 1,200 అదనంగా వస్తుంది. అంతేకాకుండా ఈ అదనపు మొత్తంపై కరువు భత్యం డీఆర్ కూడా వస్తుంది. దీనివల్ల నెలవారీ పెన్షన్ అనేది పెరుగుతుందన్నమాట. అసలు సమస్య ఎక్కడ ఉంది? లక్షల నష్టానికి కారణం ఏంటంటే అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్‌గా మంజూరు కావాలి. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేలాది మందికి అది అందక అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదే కాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారి లక్షలాది రూపాయల నష్టానికి కారణమవుతోంది. దీనికి దారితీస్తున్న పరిస్థితులేంటంటే చారిత్రాత్మక కారణాలు. 2010కి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలను ఖాళీగా వదిలేసి పంపేవారు. దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు కాలేదు. అవగాహన లోపం. చాలామంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ వీరిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. ఎక్కువ మంది తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉందన్న విషయం కూడా తెలియకుండా ఉన్నారు. మరి వారి పిల్లలు కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. మూడోది ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం. నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్, పాన్ కార్డు వంటి ఆధారాలను తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి. కానీ ఇది అదనపు పని భారం అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డీఓబీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా పెన్షన్ మంజూరు చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారంటే ఈ సమస్య ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్‌లోనే తలెత్తుతుంది. ఎందుకంటే సర్వీస్ పెన్షనర్స్ ఉద్యోగంలో చేరినప్పుడు వారి సర్వీస్ రిజిస్టర్‌లోనే పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది. కాబట్టి వారికి సరైన సమయానికి ఆటోమేటిక్‌గా అదనపు పెన్షన్ మంజూరవుతుంది. ఫ్యామిలీ పెన్షనర్స్ ఉద్యోగి మరణానంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీ సరిగ్గా నమోదు చేయడంలో లోపాలు జరుగుతున్నాయి. ఇదివరకు మనం చూసినట్లుగా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డీఓబీ లేకుండా గూడా గతంలో కొన్ని పెన్షన్స్ మంజూరు చేశారన్నమాట. మరి ఫ్యామిలీ పెన్షనర్‌కు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఎప్పటికీ రాదన్నమాట. ఈ యొక్క ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే మనకు లక్షల్లో నష్టం. అంటే
ప్రయాణం చూసుకున్నట్లయితే లక్షల నష్టమైతే జరుగుతుంది. పరిష్కార మార్గాలు మీరు చేయాల్సింది ఇదే. ఈ లక్షల రూపాయల నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉంది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి. మొదటిది, పుట్టిన తేదీని సరిచూసుకోండి. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మీ పుట్టిన తేదీ సరిగ్గా నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోండి. రికార్డులను సరిదిద్దండి. ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఎస్టీఓను సంప్రదించండి. పుట్టిన తేదీ నమోదు లేదా సరిచేయమని కోరుతూ ఒక దరఖాస్తు లేఖ రాసివ్వండి. అవసరమైన పత్రాలు సమర్పించండి. దరఖాస్తుతో పాటుగా పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలను అనగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాఠశాల సర్టిఫికేట్ వంటివి జత చేయండి. ఇకపోతే పిల్లల బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత తీసుకోవాలి. వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైనటువంటి మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కులను ఇప్పించాలి. ఇక ఐదవది, సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం. ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి స్పౌస్ పుట్టిన తేదీ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలాగా చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తుంది. ఇక ఆరోది, పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాల సహాయం అయితే తీసుకోండి. వారు మీకు మార్గనిర్దేశం చేయగలరు. ఇక పెన్షనర్ల సంఘాలకు విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య పై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కానటువంటి వారి జాబితాను తయారు చేయాలి. ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డిటిఏ) దృష్టికి తీసుకెళ్లి అన్ని సబ్ ట్రెజరీలకు సమానమైన ఆదేశాలు జారీ చేయించేలాగా ఒత్తిళ్లు తీసుకురావాలి. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? మరి ఈ యొక్క టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం అనేది చాలా తీవ్రమైన ఆర్థిక నష్టానికి దారితీసే అంశం కాబట్టి, సో ఇటు ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమ హక్కును కోల్పోవడం అత్యంత విచారకరం. ఈ సమాచారాన్ని మీ యొక్క తెలిసిన పెన్షనర్ గానీ, ఫ్యామిలీ పెన్షనర్ గానీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఒక వృద్ధ కుటుంబానికి లక్షల రూపాయల ప్రయోజనాన్నయితే అందించవచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి ఎంత కీలకమో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్స్‌కి సంబంధించి ఎవరైనా మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగానే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందా లేదా అనేది సరిచూసుకోండి. ఒకవేళ మీకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ రాలేదంటే వెంటనే మీరు తగు చర్యలు ఎస్టీఓని గానీ, డీడీఓని కన్సల్ట్ అయ్యి కారణాలు తెలుసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి పత్రాలు అందజేసి మళ్ళీ అప్లై చేసుకోవాలనమాట డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి. ఈ ప్రక్రియ ద్వారా మీరు ఈ యొక్క నష్టాన్ని అయితే నివారించవచ్చు.